నమస్కారం. ఈరోజు మనమొక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం. ముఖ్యంగా యూపీఎస్సీ పరీక్షలకి సిద్ధమవుతున్న వాళ్లకి ఈ టాపిక్ ఎందుకంత ముఖ్యమో క్లియర్గా తెలుసుకుందాం. గ్లోబల్ ట్రేడ్, బోర్డర్ సెక్యూరిటీ, ఈ రెండింటికి మనం రిపబ్లిక్ డే జరుపుకునే జనవరి 26వ తేదీకి సంబంధం ఏంటి? వినడానికి కొంచెం వింతగా ఉంది కదా, కానీ ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ఏంటది? ఈరోజు మన విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే కాదు, దీని వెనుకున్న పూర్తి కథను చూద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా అసలు ఈరోజు ప్రత్యేకత ఏంటి, తరువాత దీని వెనక ఉన్న ఆర్గనైజేషన్ ఏది, ప్రపంచానికి కస్టమ్స్ ఎందుకంత ముఖ్యం, వాళ్ల 3 ప్రధాన బాధ్యతలేంటి, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సమాచారాన్ని మన యూపీఎస్సీ పరీక్షలలో ఎలా వాడుకోవాలో కూడా చర్చిద్దాం. రైట్, ఇక మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ రోజును గ్లోబల్ ట్రేడ్కి గేట్ కీపర్స్ డే అని ఎందుకంటారో తెలుసుకుందాం. చూడండి, అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం అంటే అది కేవలం క్యాలెండర్లో ఒక తేదీ మాత్రమే కాదు, మన గ్లోబల్ ట్రేడ్ మొత్తం సజావుగా నడవడానికి, మన దేశ సరిహద్దుల్ని కాపాడటానికి తెరవెనుక నిరంతరం పనిచేసే కస్టమ్స్ అధికారుల సేవను గుర్తించే ఒక ప్రత్యేకమైన రోజు ఇది. వాళ్లు లేకపోతే అంతర్జాతీయ వాణిజ్యమనేది ఊహించుకోవడమే కష్టం. అయితే జనవరి 26నే ఎందుకు ఎంచుకున్నారు? దాని వెనుక ఒక పెద్ద కారణముంది. 1952లో సరిగ్గా ఇదే రోజున వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ అంటే WCO తన మొదటి అధికారిక సమావేశాన్ని బ్రసెల్స్లో నిర్వహించింది. ఆ చారిత్రాత్మక సంఘటనకు గుర్తుగా 1983 నుంచి ప్రతి సంవత్సరం ఇదే రోజున ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే జరుపుకుంటున్నారు. మరి ఇంత ముఖ్యమైన రోజును ముందుకు నడిపిస్తున్న ఆ కీలకమైన సంస్థ ఏది? దాని గురించి ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఆ సంస్థే వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్, షార్ట్గా WCO. ఇది ఒక స్వతంత్ర అంతర్ప్రభుత్వ సంస్థ. దీని మెయిన్ గోల్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమ్స్ డిపార్ట్మెంట్ల పనితీరును మెరుగుపరచడం, వాళ్ల మధ్య సమన్వయం తీసుకురావడం. ఇక్కడ ప్రిలిమ్స్ కోసం ఒక ఇంపార్టెంట్ పాయింట్, దీని హెడ్ క్వార్టర్స్ బెల్జియంలోని బ్రస్సెల్స్లో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది కస్టమ్స్ అంటే ఏవో టాక్సులు కలెక్ట్ చేస్తారనుకుంటారు, కానీ వాళ్ల పాత్ర అంతకు మించి చాలా పెద్దది. ప్రపంచ స్థాయిలో వాళ్ల ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక మాటలో చెప్పాలంటే కస్టమ్స్ అధికారులు మన దేశ సరిహద్దుల దగ్గర గార్డియన్స్ లాంటి వాళ్లు. వాళ్లు ఒకేసారి 3 పనులు చూసుకుంటారు: దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోయడం, దేశ భద్రతకు కవచంలా నిలబడటం, మరియు గ్లోబల్ ట్రేడ్ రూల్స్ సరిగ్గా ఫాలో అయ్యేలా చూడటం. వాళ్ల పనుల్ని మనం ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే వాటిని 3 పిల్లర్స్గా, అంటే 3 మూలస్తంభాలుగా చూడొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఆర్థిక ప్రాముఖ్యత. కస్టమ్స్ అంటే కేవలం వస్తువుల్ని చెక్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళు దేశ ఖజానాకి ఒక రకంగా ఫ్యూయల్ లాంటివాళ్లు. ట్రేడ్ను సులభతరం చేస్తూ సరైన పన్నులు వసూలు చేయడం ద్వారా ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం వస్తుంది. ఆ డబ్బుతోనే మన దేశంలో డెవలప్మెంటు పనులు జరుగుతాయి. ఇక రెండవది సెక్యూరిటీ. దేశంలోకి రాకూడని వస్తువులు అంటే డేంజరస్ వెపన్స్ కానీ, డ్రగ్స్ కానీ, నకిలీ ప్రాడక్ట్స్ కానీ ఇలాంటివి రాకుండా వాళ్ళొక వాల్లాగా, ఒక కంచుకోటలా పనిచేస్తారు. ఇది కేవలం ఆర్థిక నేరాల్ని ఆపడం కాదు, మన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన చాలా ముఖ్యమైన బాధ్యత. ఇక మూడోది, ఇది ఈ రోజుల్లో చాలా ముఖ్యం, గ్లోబల్ కోఆర్డినేషన్. చూడండి, ఇప్పటి డిజిటల్ యుగంలో ఏ దేశం ఒంటరిగా పనిచేయలేదు. టెక్నాలజీని వాడుకుంటూ ప్రపంచంలోని ఇతర దేశాల కస్టమ్స్ విభాగాలతో కలిసి పనిచేయాలి. దీనివల్ల గ్లోబల్ ట్రేడ్ మరింత ఫాస్ట్గా, సేఫ్గా మారుతుంది. ఇదంతా చాలా బావుంది, కానీ యూపీఎస్సీ యాస్పిరెంట్స్గా మనకు ఇది ఎలా ఉపయోగపడుతోంది? ఇప్పుడు నేరుగా ఆ విషయానికే వద్దాం. ఈ సమాచారాన్ని మన పరీక్షలో మార్కులుగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఈ టేబుల్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. జీఎస్ పేపర్ 2లో అంతర్జాతీయ సంస్థలు అనే టాపిక్లో WCO గురించి అడిగే ఛాన్స్ ఉంది. జీఎస్ పేపర్ 3లో అయితే ఎకనామిక్ డెవలప్మెంట్, సెక్యూరిటీ లాంటి అంశాలకు ఇది డైరెక్ట్గా లింక్ అవుతుంది. అంతేకాదు, గ్లోబల్ ట్రేడ్ మీద ఎస్సే రాయాల్సొస్తే ఈ పాయింట్స్ అన్నీ మనకి చాలా హెల్ప్ అవుతాయి. ఒకవేళ మెయిన్స్లో దీనిమీద క్వశ్చన్ వస్తే భయపడాల్సిన పనేలేదు. ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఎలా రాయాలో చెప్తాను.
ఫస్ట్, ఇంట్రోలో జనవరి 26 ఐసీడీ గురించి మెన్షన్ చేయండి. బాడీ పార్ట్లో డబ్ల్యూసీఓ గురించి మనం మాట్లాడుకున్న ఆ 3 పిల్లర్స్ అంటే ట్రేడ్, రెవెన్యూ, సెక్యూరిటీ గురించి వివరించండి. ఆ తర్వాత విశ్లేషణలో టెక్నాలజీ, గ్లోబల్ కోఆపరేషన్ వంటివి యాడ్ చేసి ఫైనల్గా దేశ ఆర్థిక అభివృద్ధికి కస్టమ్స్ ఎంత ముఖ్యమో చెప్తూ ముగించండి. రైట్. ఫాస్ట్గా ఒక క్విక్ రివిజన్. గుర్తుపెట్టుకోవాల్సినవే 3 పాయింట్లు. డేట్ జనవరి 26, ఆర్గనైజేషన్ వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్. ఇక వాళ్ళ మెయిన్ రోల్ ఏంటి? ట్రేడ్, రెవెన్యూ మరియు సెక్యూరిటీ. ఈ 3 పదాలు చాలా పవర్ఫుల్. మీ ఆన్సర్కు మంచి బలాన్నిస్తాయి. సరే, ఈ టాపిక్ను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు సప్లై చైన్స్ ఎంత ఫాస్ట్గా, కాంప్లెక్స్గా మారుతున్నాయో మనకు తెలుసు. డ్రోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. మరి భవిష్యత్తులో వచ్చే ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి కస్టమ్స్ అధికారుల పాత్ర ఎలా మారాలి? వాళ్ళు ఎలా అప్డేట్ అవ్వాలి? దీని గురించి ఆలోచించండి.